till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. జై అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. अवतार मेहर बाबा की जय. బాబా की जय. जय जय बाबा. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. पूर्ण ब्रह्म सनातन स्वामी, पूर्ण ब्रह्म सनातन स्वामी. अखिल विश्व के पालनहार. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय జగదాథ. సోదరులు కేశవనారాయణ నిగము రాసినటువంటి చాలీస మనం ప్రార్థనగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇంతవరకు 12 చరణాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 13, 14లోకి వెళ్తున్నాం. केशव के तुम प्रियतम बाबा, के में आन विराजे हो. केशव के तुम प्रियतम बाबा, हे में आन विराजे हो. अमित कृता दृष्टि, अमित कृपा दृष्टि सेवक पर, मन मंदिर में राजे हो. अमित कृपा दृष्टि सेवक पर, मन मंदिर में राजे हो. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. तुम ही परस जन्मन को पापी, अजनिहार भयो रे. तुम ही परस जन्मन को पापी, आज निहाल भयो रे. तू पद पंकज पाकर पावन, तू पद पंकज पाकर पावन. त्रय संताप दशो रे. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. पूर्ण ब्रह्म सनातन स्वामी,
अखिल विश्व के पालनहार जय बाबा जय अंतर्यामी जय अनंत जय जगदाधार 11వ చరణంలో ప్రేమిక ప్రియతమ బాబా అనే సంబోధన ఉంది. నేనే ప్రేమికుణ్ణి నేనే ప్రియతముణ్ణి అని బాబా అన్నారు గనక, ఆ అన్నది మనం విన్నాం గనక ఆయన సాహసించి ప్రేమిక ప్రియతమ బాబా నీవే, ప్రేమిక ప్రియతమ బాబా అందులో 2 అర్థాలు ఉన్నాయి. ప్రేమికుడువు నీవే, ప్రీతముడువు నీవే. ప్రేమికులకు ప్రీతముడువు నీవే బాబా, నీవే. హృదయ కమలమున రాజిల్లితిరి. హృదయాన్ని కమలంతో పోల్చి అక్కడ నువ్వు విరాజిల్లుతున్నావు అని చెప్పి మరో చక్కని భావాన్ని ఆయన మనకు అందించారు. అమిత కృపామృత వృష్టి దృష్టిగని, అమిత కృపామృత వృష్టి దృష్టి గని. ఆ లోపల ఉన్నవాడు ఖాళీగా లేడు. నేను ఆ లోపల నిద్రపోతాను అని చెప్పాడు. ఇది నా సనాతన అలవాటు అని చెప్పాడు. కానీ ఆయన నిద్రపోతే ఈ సకల చరాచర జగత్తు ఏమైపోతుంది? అందుకని అందులో ఆయన ఉంటూ అమృతతుల్యమైనటువంటి ఆయన కృప అనేటటువంటి ఆ ధార ఏదైతే ఉంది దాన్ని, ఆ దృష్టిని ఇంకా 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 తన భక్తులపై ప్రేమికులపై చూపిస్తూ వాళ్ళ యొక్క మనసులు అనే మందిరాలలో నువ్వు ఉంటున్నావు సుమా అని ప్రీతముడుతూ ఈ ప్రేమికుడు ఎంత ఆనందంగా అంటున్నాడో చూడండి. పరశు వేదివు పతిత పావన. పరశువేది అంటే అది బంగారం దాంతో తయారవుతుంది. అంటే బంగారం అంటే ఇన్ ది సెన్స్ మహోన్నతుడైనటువంటి మెహర్ ప్రభు ఈనాడు మానవ రూపంలో వచ్చి మనందరి కోసం అవతార పురుషుడిగా సుప్రతిష్ఠుడయ్యాడు. పతితులు అంటే ఎవరినైతే ప్రపంచం ఒక విధంగా దూరంగా ఉంచుతుందో, నెగ్లెక్ట్ చేస్తుందో అటువంటి వాళ్ళని ఆయన ఉద్ధరిస్తాడు. నీ దీవెన వలన నేను ధన్యత చెందాను. నీ పాద పద్మములను, పావనమైనటువంటి నీ పాద పద్మములను, వాటి యొక్క ప్రాపు వలన ఏ తాపత్రయం అయితే నీ గురించి నాకున్నదో అది తప్పకుండా దగ్ధమైపోతుంది అని నిగం గారు ఆ ప్రభువుని ఉన్నత వచనాలతో మన కోసం మనం వింటామని, మనం చెప్పుకుంటామని ఆయన చేత వ్రాయించారు. ఇది మన అదృష్టం. ఇది చదువుకుంటున్నాం. ఇందులో చాలా ఉన్నతమైన అర్థాలు ఉన్నాయి. అయితే అర్థం కన్నా ఆ అర్థం అనేది సాహితీపరంగా ఉండిపోతుంది. కానీ భావం ఏదైతే ఉందో అది అభావం నుంచి పుడుతుంది. కాబట్టి అటువంటి అభావ స్వభావ ఈ ప్రార్థనని పాడుకోవడం మన అదృష్టంగా భావిద్దాం. ఈ సహజీవనం అనేది ప్రభువు మనకి ఒక వరంగా ప్రసాదించారు. ఆయన ఈ వరాన్ని అనుభవించడానికి మనం సాయశక్తుల సిద్ధమై దాని రుచిని మరిగి ఆ రుచిలో ఉండాలి, ప్రభువుతో ఆ రుచిలో ఉండాలి అని మనం అనుకుంటున్నాం. అనుకోవడమే కాదు, అందుకు ప్రయత్నం కూడా మనందరం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా వస్తు ప్రపంచంలో
ద్వంద్వ ప్రపంచంలో ఉన్నటువంటి మనం ఏ ప్రయత్నం సఫలీకృతం చేస్తుందో అది తెలుసుకోలేకపోతున్నాం. పాపం ఎవరెవరు వారి వారి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆయన స్థాయి మనకు తెలియదు కదా. ఆయన స్థాయి ఏమిటో మనకు తెలియదు. ఎందుకంటే నా యొక్క ఈ దివ్య అవతార రహస్యాన్ని తెలుసుకునేవారు ఈ విశ్వంలో ఎవరు ఉండరు లేరు అన్నారు ఆయన. అందుచేత ఏమిటనమాట, ఆయన మనం తెలుసుకోలేదు. ఆయన తెలుసుకోవడం కాదు ఈ సహజీవనం. మనకున్న బలహీనతల వల్ల భౌతిక జీవనం సాగిస్తూ అనేకమైన చెయ్యకూడని పనులు చేస్తూ ఉన్నాం, అనకూడని మాటలు అంటూ ఉన్నాం. ఆయన్ని ఏ విధంగా మనం ప్రేమించవలసి ఉందో ఆ విధంగా ప్రేమించలేకపోతున్నాం. అంచేత ఏమిటి, ఇది మన బలహీనత అనుకోవడమా, లేకపోతే జన్మ జన్మల అలవాటు పొరపాటు అనుకోవడమా? ఎలా అనుకున్నా సరే మనం ఆయనకి దగ్గర కావాలి, ఆయనతో సహజీవనం సాగించాలి అన్నది ఆయన అనుకున్నాడు కనుక ఈ కార్యక్రమం నడిపిస్తున్నాడు ఆయన. అందుచేత ఆ ప్రీతముడికి, ఆ ప్రేమ మహాసాగరునికి మనందరి తరపున చతుర్దశ భవనాల్లో ఉన్నటువంటి భక్త కోటి తరపున, సురుల తరపున, అడ్వాన్స్డ్ సోర్స్ తరపున 1,000,000 కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ మనం ఇప్పుడు ప్రవచనాలు చెప్పుకుంటూ ఉన్నాం. ప్రథమంగా అందులో మనం చెప్పుకున్నవి 1 by 1 మనం జాగ్రత్తగా రిపీట్ కూడా చేసుకుంటూ ఉన్నాం. అందులో ఇక్కడ నిన్నటి దినం మనం వస్తు ప్రపంచం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ద్వంద్వ స్థితిలో త్రివిధములైన బంధనాలు. బంధనం అంటేనే భయం మనకి. ఎందుకు బంధించేస్తుంది, మనల్ని స్వేచ్ఛని కోల్పోయేటట్టు చేస్తుంది. మరి త్రివిధమైన బంధనాల గురించి ప్రభు మనతో మాట్లాడతామంటున్నారు, విందాం. మనస్సు, శక్తి అంటే ప్రాణం, ఇంగ్లీష్లో అయితే ఎనర్జీ. మనస్సు, శక్తి, శరీరం అంటే పదార్థం అనే మూడింటితో సంస్కారాలకు ఏర్పడిన త్రివిధ బంధనాల చరిత్రయే పరిమిత వ్యక్తిత్వపు చరిత్ర. ఈ లిమిటెడ్ అంటే పరిమితమైనటువంటి ఈ మానవుడికి ఏ విధంగా సంస్కారాలు ఏర్పడ్డాయి అంటే దానికి చక్కటి అర్థాన్ని మనకు బాబా చెబుతూ ఉన్నారు. మనస్సు, శక్తి, శరీరం ఈ మూడింటితో సంస్కారాలకి ఏర్పడిన సంస్కారాలకి, మరి ఆ సంస్కారాలు ఎవరివి? మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడికి. కొంచెం ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడో బాబా చూడండి. సంస్కారాలు ఎవరివి? మానవ రూపంలో ఉన్న భగవంతుడివి. వాటికి ఏర్పడిన త్రివిధ బంధనాల చరిత్రయే పరిమిత వ్యక్తిత్వపు చరిత్ర. పై మూడింటికి సంబంధించిన ఈ అన్ని రంగాల్లోనూ ద్వంద్వాలు ఉంటాయి. అన్ని రంగాలు అంటే చతుర్దశ భువనాలు కూడా కేవలం మనతో లేవు, అనేకమైనటువంటి వాటితో నింపబడి ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఈ సంస్కారాల చరిత్ర ఉంటుంది. కాబట్టి
పై మూడింటికి సంబంధించిన ఈ అన్ని రంగాల్లోనూ, అంటే మనస్సు, శక్తి, శరీరం, ఈ మూడింటిలోనూ అవి ఉన్న అన్ని రంగాల్లోనూ ద్వంద్వాలు ఉంటాయి. అందుకే సురులకి కూడా దేవతలకు కూడా బంధనాలు ఉంటాయి. కొంతమంది దేవతలు అంటే అమరులు, వాళ్ళకి ఏ బంధనాలు ఉండవు అనుకుంటాం, కానీ ఉంటాయి వాళ్ళకి. ఏమిటి ఆ బంధనం అంటే, మానవులమైన మనం మానవాకారంలో అవతరించినటువంటి భగవంతుడితో సంతోషంగా గడుపుతాం. మరి వాళ్ళకి అవకాశం ఎక్కడి? మాకు ఆ అవకాశాన్ని ప్రసాదించు స్వామి అంటుంటారు ఆ స్వరలో. అదే వాళ్ళ బంధనం. అంచేత పై మూడింటికి సంబంధించిన ఈ అన్ని రంగాల్లోనూ ద్వంద్వాలు ఉంటాయి. వాస్తవానికి ఆత్మ ద్వంద్వాలకు అతీతమైనదే అయినా డ్రాప్ సోల్ అంటారు బాబా మనల్ని. ఈ డ్రాప్ సోలు బంధనాల్లోంచి రాలేదు, కానీ మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవల్యూషనరీ థియరీలో వచ్చింది, పరిణామ ప్రక్రియలో. అందుచేత అది ద్వంద్వాలకి అతీతమైందే అయినా రాగానే ఏమవుతుంది? ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడండి, మహానుభావుడు. గీతని ప్రపంచానికి ఇచ్చి సగం ప్రపంచాన్ని ఉద్ధరించాడు ఆయన. అంచేత ఆయన ఎక్కడ పుట్టాడు? చెరసాల్లో పుట్టాడు. మానవాకారం ఎత్తే చెరసాల్లో జన్మించడం ఏమిటి? ఆ బంధనం ఆయనకి అవసరం. ఎంచేత అలా ఆ బంధనంతో అక్కడ పుడితేనే రేపల్లికి వెళతాడు ఆయన, లేకపోతే వెళ్ళడు. గనక ప్రతి బంధనం వెనుక ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం జరుగుతూ ఉంటుంది. అదేమిటో మనకు తెలియదు, కానీ కాస్త ఓపికగా ఆలోచిస్తే తెలుస్తుంది. అందువల్ల వాస్తవానికి ఆత్మ ద్వంద్వాలకు అతీతమైనదే అయినా వాటిలో చిక్కుకుపోతుంది. ద్వంద్వ స్థితిలో రెండు పరస్పర వ్యతిరేకాంశాలు తప్పనిసరిగా ఉంటాయి. ద్వంద్వ స్థితిలో రెండు పరస్పర వ్యతిరేకాంశాలు తప్పనిసరిగా ఉంటాయి. పరస్పర వ్యతిరేకం అంటే ఒకదాన్నొకటి ఆమోదించడం వ్యతిరేకం అంటే. మరి అవి తప్పనిసరిగా ఉంటాయి అంటున్నారు బాబా. భక్తుల్లో కూడా ఇవి ఉంటాయి, ప్రేమికుల్లో కూడా ఇవి ఉంటాయి. కొంచెం 1-2 భూమికల్లో ఉన్న వాళ్ళకి కూడా ఉంటాయి. అయితే అవి పరస్పర సంఘర్షణలతో తమను తాము పరిమితపరుచుకొని, పరస్పర సంఘర్షణలతో చూడండి. అంటే కొన్ని విషయాలు నా కుటుంబంతో మాట్లాడడానికి నేను వెనుకాడను. మనందరిలో అనేకమైన ఉండకూడదు ఉన్నాయి. ఈ ఉండకూడదు ఏమవుతాయి? ఒకదానికొకటి పరస్పరంగా భేదిస్తాయి. అందువల్ల మనం ఏం చేసుకుంటాం? అప్పుడప్పుడు చిన్న చిన్న దెబ్బలాట్లు ఆడుకుంటూ ఉంటాం. సెంటర్లో కూడా దెబ్బలాట్లు జరుగుతూ ఉంటాయి. అయితే భగవంతుడి ముందు ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే నిర్ణయించాడు ఆయన, ఎక్కడైనా జరుగుతాయి. కాబట్టి వ్యతిరేకాంశాలు తప్పనిసరిగా ఉంటాయి. అవి పరస్పర సంఘర్షణతో, జాగ్రత్తగా వినండి ఈ విషయం. పరస్పర సంఘర్షణ అంటే దెబ్బలాడుకోవడం, కొట్టుకోవడం కాదు. ఒకదాన్నొకటి విభేదిస్తాయి. ఎప్పుడైతే విభేదిస్తాయో తమను తాము పరిమితపరుచుకొని, చూసారా, అసలే పరిమిత జన్మలు మనవి, పరిమిత మనుగడలు మనవి, అన్నీ పరిమితమే. ఇంకా పరిమితం చేసుకొని తమను తాము పరిమితం చేసుకొని ఎలా చేస్తే ఏమవుతుందటప్పుడు? సమతుల్యతతో పనిచేస్తాయి. సమతుల్యతతో అంటే సాధారణంగా ఘర్షణలు వస్తే వాద ప్రతివాదాలు వస్తాయి.
ఆ వాదపరిచే వాళ్ళు ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. ఆయన పెట్టేసి ఏం చేస్తాడు, సమతుల్యం చేస్తాడు, పరస్పరం ఒకదానికొకటి ఒప్పుకునేటట్టు చేస్తాడు. అలా పనిచేస్తాయి. అలాగే కానీ పనిచేయకపోతే ఈ ప్రపంచంలో దైవ కార్యం జరగదు. మంచి చెడు పుణ్యం పాపం, మంచి చెడు పుణ్యం పాపం అనునవి అలాంటి ద్వంద్వాలకు ఉదాహరణలు. ద్వంద్వాల వలలో చిక్కుకున్న అజ్ఞాని అయిన ఆత్మ అంటున్నాడు. అజ్ఞాని మనిషి అంటలే. ద్వంద్వాల వలలో చిక్కుకున్న అజ్ఞాని అయిన ఆత్మ మంచి చెడు అనే ద్వంద్వాల అధీనంలో ఉండిపోతుంది. ఇది ప్రమాదం. ప్రమాదం ఎక్కడుందంటే అక్కడ ఉండిపోద్ది. ఈ ద్వంద్వాల మధ్య అధీనంలో ఉండిపోతుంది. అది ప్రమాదం. అంచేత ఆ స్థితిలో ఏమవుతుంది, మంచి చెడు అనే ద్వంద్వ స్థితి అజ్ఞానం వల్లనే ఉత్పన్నమవుతుంది. కానీ ఆత్మ ఒక్కసారి ద్వంద్వ స్థితిలో చిక్కుకుంటే ఇక దాని ఆధిపత్యంలోకి వచ్చి తీరుతుంది. ఎక్కడికెక్కడ సర్దుకుపోతుంటారు బాబా ప్రేమికులు. వాళ్ళకి తెలుస్తాడు కొంతమందికి తప్పు అని, కానీ సర్దుకుపోతాడు. ఇంచేత ఈ ప్రమాదం ఉంది. దాని ఆధిపత్యంలోకి మనం వెళ్ళిపోతాం. నీకు ఇది ఒక విధంగా మన యొక్క వివేకాన్ని కూడా పాడు చేస్తుంది ఆ టైము. అందువల్ల ఏం చేస్తామంటే మనం బాబా 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 అనుకుంటూ ఉంటాం చాలా మందిని. ఈ బాబా బాబా అనుకుంటే ఏమవుతుంది, అవతల వాడు నీ మీద శృతిమించి ప్రవర్తించిన బాబా బాబా అనుకుంటాం. ఆడు ఎంత శృతిమించని నువ్వు నీ స్థాయిని పోగొట్టుకో, నీ పరిస్థితిని ఇంకోలా మార్చుకోలేవు. కాబట్టి బాబా అందుకే నిరంతరం నా నామస్మరణ చేస్తూ ఉండండి అని చెప్పడంలో రహస్యం అది. అందుచేత మనం బాబా మాటకి, బాబా యొక్క ప్రేమ సూక్తులకి ఒక విధంగా తల వంచి అలా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఒక్కొక్కసారి మనం ఈల్డ్ అయిపోతుంటాం. అందుచేత ద్వంద్వం యొక్క అజ్ఞానంలో మనం చిక్కుకోవడానికి వీల్లేదు. అప్పుడు మనం చేస్తున్నవన్నీ కూడా వృధా అయిపోతాయి. ఏం చేస్తున్నాం మనకేం తెలుసా, ఆయన చేయిస్తుంటే చేస్తున్నాం. మళ్ళీ అక్కడ ఆయనే మన చేత చేయకూడదు చేయించినా, చెయ్యదగినవి చేయించినా, అసలు ఏమీ చేయకుండా ఊరుకున్నా దానికి ఆయన కారకుడు ప్రేరకుడు అన్నింది. అందుచేత ఒక్కసారి ఆత్మ ద్వంద్వ స్థితిలో చిక్కుకుంటే ఇక దాని ఆధిపత్యంలోకి వచ్చి తీరుతుంది. మనం ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ చాలా ఉన్నతమైనటువంటి ప్రవచనాలను వింటూ ఉన్నాం. ఈ ఉన్నతమైనటువంటి ఈ ప్రవచనాలు రిపీట్ కూడా చేయిస్తున్నారు బాబా. మీకు తెలుసా సంగతి, రిపీట్ చేయిస్తున్నారు. అందుచేత మనం ఇవి మనకి పూర్తిగా మన జీవన మనుగడకి మన మనుగడికి కాదు, జీవన మనుగడికి అవసరం. అందుకని జాగ్రత్తగా విందాం. ఇది 2 పేరాలు, ఒక పేరా చెప్పుకున్నాం. రేపు మరో పేరాలోకి వెళ్ళి పూర్తిగా దాని యొక్క విషయాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి మెహర్ బాబా యొక్క చరిత్రలోకి ప్రయాణం చేయబోతున్నాం. ఆ చరిత్ర ప్రేమ సిరాతో రాయబడింది. అందువల్ల చాలా 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 మనల్ని ఆనందపరుస్తుంది, మనల్ని మనం మైమర్చిపోయే పరిస్థితి కూడా కల్పిస్తుంది.
ఆ ప్రీతములకు ఏమిచ్చినా సరే మనం ఆ రుణాన్ని తీర్చుకోలేము. అందుచేత ఇప్పుడు మనం మెహర్ ప్రభు చరిత్రం 7వ భాగం 2780వ పేజీలో ఆపుకున్నాం. కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో ఈ మీద పేరాలో మనం దేని గురించి ఉందామంటే దెయ్యాల గురించి బాబా మనకి వివరణ ఇచ్చారు. ఆ సబ్జెక్టు ఎందుకు వివరణ ఇచ్చారు అంటే మనలో, అంటే మన ప్రపంచంలో మనలో కూడా చాలా మందికి దెయ్యాలంటే భయం. ఆ దెయ్యం అన్న మాటలో ఒక విధంగా భయంలో ఉన్న ఎం వచ్చింది. ఎం ఆ కామన్ గా ఒక్క లెటర్ రావడం దెయ్యం భయం ఆ లెటర్లోనే ఉన్నది గమ్మత్ అంతాను. అంచేత ఈ సబ్జెక్టు బాబా మనతో ప్రస్తావన చేయడం జరిగింది. ఏమైంది? కిట్టి గురించి మనం ప్రస్తావన చేసుకుంటూ నొరీనా విషయం ప్రస్తావనకు వచ్చింది. ఆ పేర ఆరు వాక్యాలు మళ్ళీ రిపీట్ చేసుకుందాం, ముందుకెళ్దాం. ఎరుక లేని స్థితిలో ఉండగా నొరీనా ద్వారా ఎన్ని దెయ్యాలకి తాగాయి? ఆ ఆత్మకు నీ పైన ఎలాంటి పట్టు ఉండదు. నీలో ఉండిపోవడం కానీ నిన్ను ఆవహించడం కానీ చేయదు. గాలి వీసినట్టే అలా వచ్చిపోతుంది. అంటే దెయ్యం తాలూకా ఎగ్జిస్టెన్స్, ఉనికి అది ఎలా ఉంటుందో బాబా మనకి తెలియజేస్తున్నారు. అంచేత ఏమిటి, ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది? అది గాలి వీచినట్టే అలా వచ్చిపోతుంది. అది ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది, ఎప్పుడూ జరగదు. దాని గురించి ఆలోచించకండి, ఇది మ్యాండేట్. తప్పనిసరిగా మనం దాని గురించి ఆలోచించకూడదు, బాబా వద్దన్నారు కాబట్టి. పిచ్చి వాళ్ళు అయిపోతారు. దానికి ఏ విధమైన ప్రాముఖ్యత లేదు. అది చాలా అల్పమైన విషయం, ఏమాత్రం గుర్తింపు లేనిది. మనకి దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి? వైషుడ్ ఒక్కోసారి ఏ కారణం లేకుండానే మీకు కోపం వస్తుంది. ఏ కారణం లేకుండా కోపం వస్తుందా? బాబా అంటున్నారు, మీ ద్వారా ఏదైనా ప్రేతాత్మ కోపానికి సంబంధించిన సంస్కారాలను ఖర్చు చేద్దామనుకున్నప్పుడు, ప్రేతాత్మ గురించి నీకు వివరాలు చెప్పక్కర్లేదు, గతంలో చెప్పుకున్నాం మనం. అంచేత మీ ద్వారా ఏదైనా ప్రేతాత్మ కోపానికి సంబంధించిన సంస్కారాలను ఖర్చు చేద్దాము అనుకున్నప్పుడు అలా జరగవచ్చు. అలా జరగవచ్చు అంటే ఎలా? ఏ కారణం లేకుండా కోపం రావడం జరగవచ్చు అంటున్నారు, మేబీ అంటున్నారు. అలాగే దీన్ని తర్వాత మీ కోపం వస్తే ఏదో ప్రేతాత్మ వచ్చింది కావాలనుకోకండి, మేబీ. అంచేత చేద్దామనుకున్నప్పుడు అలా జరగచ్చు, కానీ అది ఏమంత ముఖ్యమైన విషయం కాదు. ఎప్పుడైతే బాబా మనకి ఇది ముఖ్యమైన విషయం కాదు అంటుంటారో దాన్ని మనం పూర్తిగా మర్చిపోవడమే, ఆలోచించకూడదు. అంతగా ఆలోచించదగ్గది కూడా కాదు. మన శరీరం నిండా క్రిములు ఉంటాయి. బాబా చక్కటి ఉదాహరణ చెప్తున్నారు. మన శరీరం నిండా క్రిములు ఉంటాయి, అయినా వాటిని గురించి మనం ఆలోచించం. అంటే
అన్నయ్య అవి కనబడవు కదన్నయ్యా అని మీరు సమాధానం చెప్పచ్చు. కనబడినా కనబడకపోయినా మానవ శరీరం క్రిములతో నిండి ఉంటుంది కదా, అందుచేత మనం ఆలోచిస్తాం. ఒకవేళ ఆలోచించి మనసులో వాటిని చిత్రించుకునే ప్రయత్నం చేస్తే పిచ్చెక్కిపోతుంది, అంతే కదా. మన శరీరంలో ఉండే క్రిముల్ని మనం ఎలా చూస్తాం? అంచేత ఒకవేళ అటువంటి ప్రయత్నం ఎవరు చేసినా పిచ్చెక్కిపోతుంది అంటున్నారు బాబా. సద్గురువులను ఈ ప్రేతాత్మలు ఎంత ఇబ్బంది పడతాయో మీకు తెలియదు. సద్గురువులను, పర్ఫెక్ట్ మాస్టర్, వాళ్ళని ఈ ప్రేతాత్మలు చాలా ఇబ్బంది పడతాయి అంటున్నారు బాబా. విముక్తి కోసం అవి నన్ను స్పృశించాలనుకుంటాయి, స్పృశిస్తాయి కూడా అంటున్నారు. ఆ ప్రేతాత్మలు పెట్టే ఇబ్బందిని సద్గురువులు తట్టుకోలేక బాబాను టచ్ చేయాలని చూస్తాయి, టచ్ చేస్తాయి కూడా అంటున్నారు బాబా. స్పీకరు కాడు, ప్రీచరు కాడు, there is only one that exists. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన లిమిటెడ్, ఏ మాటల్లో కూడా లిమిటెడ్ చేయడానికి అవకాశం ఉండదు. ద్వంద్వం గూర్చి నొరీనా ఏదో చెప్పింది. ఇక్కడ మనకి గమ్మత్తుగా కానిది భగవంతుడే, సర్వము భగవంతుడే, దీని గురించి ఆలోచించడానికి మనకు విడిచిపెట్టారు. చూడండి గమ్మత్తుగా, చాలా గమ్మత్తుగా విడిచిపెట్టారు చూడండి. మీరే ఆలోచించండి అని. అయితే దీనికి చెప్తాడు ఆయన ముందు, కానీ మనకు ఆలోచించమన్నాడు. ఆలోచించాలి, దీని గురించి మనందరం ఆలోచించాలి. అసలు ఆ ఆలోచనలో ఉంటే అంత అద్భుతంగా ఉంటామంటే మనల్ని మనమే భయపరిచిపోతాం. ఆ మాటల్లో సర్వము భగవంతుడే, అంతా భగవంతుడే, కానిది భగవంతుడే, దీని గురించి ఆలోచించాలి. అందరం ఆలోచిద్దాం. ఇది నిజంగా మనం నిజాయితీతో ఆలోచించగలిగితే ప్రతిరోజు మనకి ఆయనతో ఉంటాం. ఆయనతోటి ఆ ఉంటుట అనేది చాలా గొప్పగా ఉంటుంది. ద్వంద్వం గురించి నొరినా ఏదో చెప్పింది, దానికి సమాధానంగా బాబా, ద్వంద్వం ఉందని నీ భావమా? ద్వంద్వం ఉందని నీ భావమా? ఆ ద్వంద్వం అంటే ఏమిటి? భగవంతుడు తప్ప ఇతరమేది ఉండదు, అందువల్ల ఈ ద్వంద్వం కూడా ఆ భగవంతుడే అని చెప్పారు. చూసారా, ద్వంద్వం కూడా భగవంతుడే అంటున్నారు బాబా. మరి ప్రేమికుడు అతనే, ప్రీతముడు అతనే కదా, మరి ద్వంద్వం కూడా అతనే కదా. ఒకే భగవంతుడు ఏకకాలంలో విభిన్న పాత్రలను పోషిస్తున్నట్టు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన మన కోసం ఎంత శ్రమపడి చెప్పారో చూడండి. మన పిల్లలు మన కడుపులో పుడతారు. ఏదైనా అమ్మ అని ఒక విషయాన్ని అడిగితే అమ్మ కానీ నాన్న కానీ ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు. ఏమిటా నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదు, చదువుకో తెలుస్తుంది అని గెసనిస్తాం. అంత సహనం మనకి. కానీ ఆయన చెప్పిందే చెబుతూ, మాట్లాడిందే మాట్లాడుతూ, ఎందుకన్ని సార్లు ఆయన ఆ స్ట్రెయిన్ పడుతున్నాడు ఆయన మన కోసం, మన ఆధ్యాత్మిక పురోగతి కోసం. ఇది మనం గ్రహించాలి. ఒకే భగవంతుడు ఏకకాలంలో విభిన్న పాత్రలను పోషిస్తున్నట్టు మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఈ భగవంతుడు చైతన్యవంతమైన ప్రతిదానికి అతీతంగా ఉండి విశ్వాత్మకమైన భగవంతుని పాత్ర పోషిస్తున్నాడు.
ఈ శరీరమే తాను అన్న మిథ్యా చైతన్యపు పాత్రను పోషిస్తాడు. సృష్టికర్త పాత్రను పోషిస్తాడు. సమస్త సృష్టిలో అంతర్గతంగా చైతన్యంతో ఉంది తానే అన్న పాత్రను పోషిస్తాడు. చూడండి, ఆ భగవంతుడు చైతన్యవంతమైన ప్రతిదానికి అతీతంగా ఉండి జడ్ గాడ్ పర్ఫెక్ట్ పరిపూర్ణుడైన భగవంతుడిగా ఆయన ఎరుకని అనుభవిస్తాడు. భగవంతుడు ఎప్పుడూ భగవంతుడే. భగవంతుడు ఎప్పుడూ భగవంతుడే. ఎరుకతో ఉన్న భగవంతుడు ఎక్స్, ఎరుక లేని భగవంతుడు వై, అనుభవం పొందినప్పుడు పరిపూర్ణ భగవంతుడు అవుతాడు జడ్. కబీర్ మాటలని బాబా ఈ ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి ఈ వరల్డ్కి, ఈ ప్రపంచానికి తెలియాలి కదా, వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పిస్తే కొంతమంది తెలిసిపోద్ది. ఎందుకంటే ఇంగ్లీష్ అంటే గొప్ప. కాబట్టి బాబా ఏం చేశారు, ఉభయతారకంగా బాబా చెప్తున్నారు. అంచేత ఒకే భగవంతుడు అవతారుడై ఉన్నాడు. భగవంతుడు ఎప్పుడు భగవంతుడే. ఒకే భగవంతుడు ప్రతి జీవిలో ఆత్మగా ఉన్నాడు. ఒకే భగవంతుడు ప్రతి జీవిలోనూ ఆత్మగా ఉన్నాడు. ఇక్కడ బాబా ఏమన్నారు, ఈ ఎక్స్ని ఈకతో ఉన్న భగవంతుడు అని పరిచయం చేశారు. ఆ భగవంతుడు తన యందు తనకు ఎరుక ఉన్న భగవంతుడు, ఒకే భగవంతుడు సర్వాన్ని సృష్టిస్తాడు. మరి ఆ ఒకే భగవంతుడు సర్వము అయి ఉన్నాడు అని కబీర్ అందరికి భగవంతుడు ఎప్పుడు భగవంతుడే, ఎరుకతో ఉన్న భగవంతుడు, ఎరుక లేని భగవంతుడు, అనుభవం పొందినప్పుడు పరిపూర్ణ భగవంతుడు అవుతాడు. ఎక్స్ వై జెడ్ అని ఈ కన్నులో కన్నులు రెండు పార్ట్స్ చేసి మీద పార్ట్ అన్కాన్షియస్ పార్ట్, కింద పార్ట్ కాన్షియస్ పార్ట్, మీది వై, కిందది ఎక్స్ జెడ్ అని మనకి చక్కటి వివరణలు బాబా తెలియజేశారు. ఆయనకి ఎలా ఏమిచ్చి రుణం తెచ్చుకోగలం మనం? అంచేత ఎరుక కలిగి ఉండడం, ఎరుక లేకపోవడం అన్న వాటిని తాను ఏ అర్థంలో చెప్పింది బాబా మళ్ళీ ఇలా వివరించారు. కొంచెం మనం చిన్నప్పుడు బహుశా చిన్న ఆట ఆడతాం. కొంచెం పెరుగుతుంటే అంతకన్నా కొంచెం పెద్ద ఆటలు ఆడతాం. బాగా పెరిగితే ముదిరిపోయిన ఆటలు ఆడతాం. అంటే అదే చైతన్యం ప్రతి స్థితిలో కూడా అది మీకు సహాయపడుతుంది. కాబట్టి చైతన్యం మారలేదు, చైతన్యంలో మార్పు రాలేదు. కనుక బాబా అంటున్నారు, ఎరుక కలిగి ఉండడం, ఎరుక లేకపోవడం అన్న వాటిని తాను ఏ అర్థంలో చెప్పింది బాబా ఇలా వివరించారు. ఎరుక లేకపోవడం అంటే క్లోరోఫామ్ అనే మత్తు మందు వల్ల ఏర్పడిన స్థితి కాదు. క్లోరోఫామ్ ఇస్తారు ఆపరేషన్కి ముందు హాస్పిటల్స్లో, అది కాదట. అది ఇచ్చేటటువంటి పరిస్థితి మత్తు కాదట. అనంత శక్తి, అనంత ఆనందం, అనంత జ్ఞానం మీలో ఉన్నాయి. మరి ఇక్కడ మీలో అన్నప్పుడు మనల్ని బాబా వేరు చేశారనే భావం మనకు రావచ్చు. వేరు చేయలేదు. మీలో అన్న ఆయనే, నాలో అన్న ఆయన, మనలో అన్న ఆయనే. కాబట్టి మనం ఏర్పాటు ధోరణిని తెచ్చుకోవడానికి వీల్లేదు. అనంత శక్తి, అనంత ఆనందం, అనంత జ్ఞానం మీలో ఉన్నాయి. మీలో అంటే ఆయనలో ఉన్నట్టే. ఆయనే మన ద్వారా ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఆయనలో ఉన్నాయి. మామూలు చైతన్యం లేకపోతే మీరు ఆ శక్తి, జ్ఞానం, ఆనందాలను ఉపయోగించలేరు అంటున్నారు. ఇక ఉపయోగ స్థితికి మనం ఎవరూ కూడా వెళ్ళలేదు.
తెలుసుకునే స్థితిలోనే ఉన్నాం. ఆ కర్ణుడు మీకు అన్ని తెలుసు, అయినా కొంచెం జ్ఞాపకం చేస్తారు బాబా. కర్ణుడు ఉన్నాడు భారతంలో. పరశురాముడి దగ్గరికి విద్య నేర్చుకోవడానికి వెళ్తాడు. ఎందుకు? భారత యుద్ధంలో గెలవాలంటే చాలా